ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు ఒకసారి గమనిస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుయాత్నగర్ మండలంలో వచ్చినటువంటి అకాల వర్షం గాలి దుమారానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. అకాల వర్షం ఒక్కసారిగా సుయాత్నగర్ మండలంలో ఉన్నటువంటి సింగభూపాలెం, మేడేపల్లి, సీమ్లాతండ, రూప్లాతండ సహా పలు గ్రామాలలో విభోత్సవం సృష్టించింది. ఈదురుగాలుల దాటికి చేతికొందొచ్చినటువంటి మొక్కజొన్న పంట పూర్తిగా నేలకొరిగిపోయింది. దాదాపు 200 పైచిలకు ఎకరాల్లో పంట నేలకొరిగినట్లు రైతులు వాపోతున్నారు. చేతికొందొచ్చిన పంట 4-5 రోజుల్లో దిగుబడి వస్తుందనుకున్న తరుణంలో ఈ అకాల వర్షం వల్ల పూర్తిగా నష్టపోయామని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతా ఉన్నారు. బర్డ్ ఫ్లూ నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి చెక్ పోస్టులు అలంకారప్రాయంగా మిగిలాయి. పెనుబల్లి మండలం ముత్తవడం దగ్గర ఏర్పాటు చేసినటువంటి చెక్ పోస్టులో వెటర్నరీ అధికారులు లేకపోవడంతో ఆంధ్ర నుంచి కోడిగుడ్లు అట్లాగే పౌల్ట్రీ ఉత్పత్తులు, కోళ్లు, కోడిగుడ్లు, ఇతర పౌల్ట్రీ ఉత్పత్తులన్నీ కూడా యథేచ్ఛగా తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నాయి. గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్లో బర్డ్ ఫ్లూతో కోళ్లు చనిపోతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోకి ఎంటర్ కావద్దంటూ చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి అక్కడ వెటర్నరీ అధికారులను నియమించారు. కానీ ఒక్క అధికారి కూడా అందుబాటులో లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్ నుంచి యథేచ్ఛగా తెలంగాణలోకి కోళ్లు, కోడిగుడ్లు వస్తున్నాయంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. కనీసం వాటిని నియంత్రించేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి తిరువురు, గంపలగూడెం ప్రాంతాలలో వేలాది కోళ్లు బర్డ్ ఫ్లూతో చనిపోయినటువంటి నేపథ్యంలో ఆ కోడిగుడ్లు తెలంగాణ రాష్ట్రం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఖమ్మం నగరంలో ఉన్నటువంటి ఇల్లందు రోడ్ల దగ్గర శ్రీ చైతన్య జూనియర్ కళాశాల ప్రధాన కార్యాలయం ఎదుట పీడీఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఇదే కళాశాల ప్రాంగణంలో వరుసగా విద్యార్థినులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, కళాశాల యొక్క గుర్తింపును రద్దు చేసి పోలీసులు పెద్ద ఎత్తున విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రంగంలో దిగి శ్రీ చైతన్య కళాశాల యొక్క గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇప్పటివరకు 4 విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని, శ్రీ చైతన్య కళాశాలలోనే ఎందుకు ఇట్లా జరుగుతున్నటువంటి విషయాన్ని ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.